నవాబ్స్ కెఫే కొత్త తెలుగు సినిమా ఫిబ్రవరి 20న థియేటర్స్ రిలీజ్ అయింది. ఇప్పుడు మార్చి 12 గురువారం ఈ రోజు నుంచి ఓటీటీ అంటే ఈటీవీ విన్లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు సినిమా నేను ఇంతకుముందు థియేటర్లో వచ్చినప్పుడు ట్రైలర్ చూశాను. ఈ సినిమాది రాజీవ్ కనకాల కనపడ్డాడు అండ్ కొత్త యాక్టర్ చాలా సినిమాలు సైడ్ క్యారెక్టర్గా చేశాడు, కొన్ని సినిమాలు హీరో కూడా చేశాడు. అతను పేరు తెలియదు నాకు, థియేటర్లో చూడలేదు. ఇప్పుడు ఓటీటీకి వచ్చింది కాబట్టి అందులో ఈటీవీ విన్ అంటే కొద్దిగా మంచి సినిమాలే పెడతారు కదా అని రాగానే చూశాను. 2 గంటల 10 నిమిషాలు ఉంది రన్ టైము. సో సినిమా స్టార్ట్ చేయడం చూసి అంటే ఈ సినిమా ఒక కాంట్రవర్సీ కూడా జరిగింది రిలీజ్కి ముందు. యాక్చువల్గా ఈ సినిమా పేరు చాయ్వాలా సినిమా స్టార్ట్ చేసినప్పుడు, బట్ సెన్సార్ బోర్డు అభ్యంతరం చెప్తే ఆ పేరుకి చాయ్వాలా అంటే మన ప్రధాని నరేంద్ర మోడీని కూడా చాయ్వాలా అని పిలుస్తారు, ఎందుకంటే అతను కూడా చాయ్వాలా ఒకప్పుడు. సో అందుకు ఈ సినిమా టైటిల్ని చాయ్వాలా నుంచి నవాబ్స్ కెఫేగా మార్చారు. కానీ సినిమా చూశాక నాకు అనిపించింది ఈ సినిమాకు చాయ్వాలా అనే టైటిలే కరెక్ట్. నవాబ్స్ కెఫే అని పెట్టడం వల్ల సినిమా జనాలకు దూరం అయింది అనిపించింది నాకు. సరే, ఇక సినిమా గురించి మాట్లాడితే సినిమా స్టార్టింగ్ మొత్తం సినిమా అంతా హైదరాబాద్లో జరిగినట్టు చూపించారు, పాత బస్తీలో మన చార్మినార్ ఏరియాలో, ప్లస్ ప్రజెంట్ టైంలో జరుగుతున్నట్టు చూపిస్తారు. ఏరియల్ షాట్స్ ఎక్కువ పెట్టారు చార్మినార్వి. ఇక కానీ చార్మినార్లో జరిగినట్టు చూపించిన అథెంటిసిటీ మిస్ అయింది. ఎందుకంటే పాత బస్తీలో చార్మినార్లో సినిమా సెటప్ ఉన్నప్పుడు ఈ నవాబ్స్ కెఫే అనేది పాత బస్తీలో చార్మినార్ ఏరియాలో ఉన్నప్పుడు అక్కడ జనాల భాష కానీ జనాల ఏమంటారు డ్రెస్సింగ్ కానీ వాళ్ళ అపియరెన్స్ కానీ అక్కట్లాగా ఉండాలి. కానీ ఇది ఎలా ఉందంటే ఇది నార్మల్గా మామూలు రెగ్యులర్గా మనము చూసే తెలుగు సినిమాలు చూసే సెటప్ లాగా ఉంది. ఆ లాంగ్వేజ్ కానీ ఆ గెటప్స్ కానీ అవన్నీ కూడా, అందుకు అథెంటిసిటీ మిస్ అయింది స్టార్టింగ్లోనే నాకు. సో అందుకు డిస్కనెక్ట్ అయ్యాను నేను. మొదటి అరగంట పాటు అసలు ఏం నచ్చలేదు సినిమా నాకు. రొటీన్గా ఉంది అసలు. ఆ మాటలు, ఆ డైలాగ్స్, ఆ హీరో అంటే ముందుగా మనకు మన రాజీవ్ కనకాలని పరిచయం చేశారు. అండ్ అతని హీరోగా చేసిన అబ్బాయి, అతని కాలేజు, అతని ఫ్రెండ్ మన కసిరెడ్డి చేశాడు, కామెడీ కోసం ట్రై చేశాడు, ప్లస్ అతని లవ్ స్టోరీ. ఇవన్నీ అనవసరం అనిపించింది, అసలు ఇరిటేషన్ వచ్చింది నాకు. అసలు దానికి తోడు ఆ పాటలు, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఆ పాటలు ఎవరో సింగర్స్ అంటే కొత్త సింగర్స్తో పాడించినట్టున్నారు. అసలు ఏవి అతకలేదు. అరగంట తర్వాత ఇక సినిమా తీసేద్దాం అనుకున్నాను, ఆపేద్దాం ఇంకా అనుకున్నాను. కానీ అప్పుడు ఒక సీన్ వచ్చింది. విలన్ ఇంట్రడక్షన్ కూడా అలాగే ఉంది, చండాలంగా ఉంది, రొటీన్గా ఉన్నాయి అసలు మొదటి అరగంట పాటు. ఆ తర్వాత విలను హీరో ఇద్దరి మధ్యన ఒక సీన్ ఉంది. అంటే విలను రిచ్నెస్ చూసి హీరో పేదరికాన్ని చూపించుకుంటూ సో హీరోని ఇన్ఫ్లుయెన్స్ చేసే సీన్లు. అక్కడి నుంచి ఇంటర్వెల్ ముందు ఒక అరగంట పాటు సినిమా కొద్దిగా కనెక్ట్ అయ్యింది నాకు, కొద్దిగా స్మూత్గా వెళ్ళింది. అక్కడ వచ్చిన ఒక ట్విస్ట్ ఏదైతే రాజీవ్ కనకాల సైడ్ నుంచి వచ్చిన ట్విస్ట్ అది ఎక్స్పెక్ట్ చేయలేదు సినిమాలో. ఆ తర్వాత ఇంటర్వెల్ తర్వాత వచ్చిన మొదటి అరగంట కూడా బాగా వెళ్ళింది సినిమా. అంటే ఇంటర్వెల్ ముందు ఒక అరగంట, ఇంటర్వెల్ తర్వాత ఒక అరగంట, ఒక గంట పాటు సినిమాలాగా ఉంది. ప్రజెంటేషన్ కానీ అంటే కొద్దిగా డ్రామా కానీ అంత పండింది అక్కడ. మొదటి అరగంట మాత్రం నాకు నచ్చలేదు, బట్ ఇంటర్వెల్ ముందు ఒక అరగంట, ఇంటర్వెల్ తర్వాత ఒక అరగంట నచ్చింది. ఆ తర్వాత పర్లేదు, బాగానే ఉంది కదా. అంటే కథ కొత్తదేం కాదు, పాత కథనే, చాలాసార్లు మనం చూసిన కథనే. బట్ కథ పాతదైనా కానీ ప్రజెంట్ చేసిన విధానం బాగుంటే చూడొచ్చు. అందులోనూ ఓటీటీ టీవీలోనే కాబట్టి సో చూడగలిగా, ఒక గంట పాటు చూడగలిగా. ఆ తర్వాత ఇంటర్వెల్ తర్వాత అరగంట తర్వాత ఎప్పుడైతే మళ్ళీ ఒక దిక్కుమాలిన ఫైట్ పెట్టుకొని అక్కడి నుంచి ఇంకా సినిమా లాస్ట్ 40 నిమిషాలు ఇంకా దారుణంగా పడిపోయింది సినిమా. అసలు ఆ డైలాగ్స్ అసలు ఎటో వెళ్ళిపోయింది సినిమా. కొద్దిగా రీసెంట్గా ధనుష్ ఒక సినిమా వచ్చింది ఇడ్లీ కొట్టు అనేసి, ఆ సినిమా లాగా అనిపించింది కొంచెం ఇంటర్వెల్ సెకండ్ హాఫ్లో ఎస్పెషల్లీ. ఇక ఓవరాల్గా సింగిల్ లైన్లో చెప్పాలి కథ అంటే ఏమీ లేదు. చాలాసార్లు చూసిందే మనం. కొత్తగా ఎవరు ప్రజెంట్ చేశారంటే అది లేదు, ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్నాయంటే అది లేదు, అథెంటిసిటీ ఉందంటే అది లేదు, ఏమీ లేదు. ఏమంటే రాజీవ్ కనకాల కోసం చూసా ఈ సినిమా నేను. నాకు మొదటి అరగంట అస్సలు నచ్చలేదు, లాస్ట్ 40 నిమిషాలు అంతకంటే నచ్చలేదు. మధ్యాహ్నం వచ్చిన ఒక గంట మాత్రం చూడగలిగాను. ఇంటర్వెల్ ముందు ఒక అరగంట, ఇంటర్వెల్ తర్వాత ఒక అరగంట, అంతే. అందుకే ఈ సినిమాకు నా రేటింగ్ 1 ఇస్తున్నాను. ఇక లేకపోతే ఆ గంట కూడా నన్ను ఎంగేజ్ చేయకపోయింటే 0 ఇచ్చేవాడిని, -, ఇచ్చేవాడిని. సో నాకైతే అస్సలు నచ్చలేదు ఈ నవాబ్స్ కెఫే. బట్ చాయ్వాలా అని పెట్టింటే కొంచెమన్నా బాగుండేదేమో. బట్ ఓటీటీనే కాబట్టి ఇంకా ఫ్యామిలీ ఫ్రెండ్లీనా సినిమా, ఫ్యామిలీతో చూడొచ్చా అంటే చూడొచ్చు, నిరభ్యంతరంగా చూడొచ్చు. బట్ ఏమంటే ఒక ఐటమ్ సాంగ్ ఉంది, అది పెద్ద ఇబ్బంది ఏం పెట్టదు కాబట్టి చూసేయచ్చు. సో కుదిరితే ఈ వీకెండ్లో ఓటీటీనే కాబట్టి రాజీవ్ కనకాల కోసం చూస్తా అంటే ఒకసారి చూడొచ్చు. నా రేటింగ్ వచ్చి 1/5. లేదు
రెండు గంటల 10 నిమిషాలు మా వల్ల కాదు, ఇలాంటి రొటీన్ రెగ్యులర్ రొట్ట సినిమాలు మా వల్ల కాదు అంటే పక్కన పెట్టేయండి. ఈటీవీ విన్లో స్ట్రీమ్ అవుతుంది, తెలుగు సినిమానే, తెలుగు యాక్టర్లే, అందరూ ఓవర్ యాక్షన్, ఓవర్ మెలో డ్రామా, ఓవర్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓవర్ ఇన్ దిస్ మూవీ. నాకైతే అస్సలు నచ్చలేదు. నా రేటింగ్ వచ్చి 1/5 బికాస్ ఐ లైక్ 1 hour ఆఫ్ ద మూవీ. 2 గంటల 10 నిమిషాలు గంట సినిమా ఓకే చూడగలిగా, మిగతా గంట 10 నిమిషాలు మాత్రం అస్సలు చూడలేకపోయా, భరించలేకపోయా అసలు నేను. ఓకే, బాయ్.